గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మన 4th యూనిట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే 6th పార్ట్ అవుతుందండి. 6th పార్ట్ ఆల్రెడీ బిఫోర్ ఈ వీడియోలో చెప్పింది అయితే కనుక మనం ఏమవుతుంది అంటే కనుక 5th పార్ట్ అవుతుంది. 5th పార్ట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక మనకి ఇమ్యూనోగ్లోబిన్ చెప్పాము. ఇక్కడికి ఏంటంటే కనుక 6th పార్ట్. 6th పార్ట్ వచ్చినప్పటికి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆఫ్ ఇమ్యూనిటీ అంటే సహజ లేదా స్వాభావిక రోగ నిరోధకతని వివరించండి అంటారు. సహజ లేదా స్వాభావికత రోగ నిరోధకతను వివరించండి అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఇనైటివ్ ఇమ్యూనిటీ అంటే ఇనైటివ్ ఇమ్యూనిటీ సిస్టంలోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక అంటే మన బాడీలో ఉండేటువంటి ఆర్గన్స్ ఇమ్యూనిటీని ఏ విధంగా ఏంటది కాపాడుతుంది అంటే రోగ నిరోధక శక్తిని ఏ విధంగా తట్టుకుంటుంది అనే దాన్ని బట్టి మనం తెలుసుకోవాలండి. ఓకేనండి. ఏంటంటే కనుక బై బర్త్ ఇక్కడ ఏంటంటే పుట్టుకతో మనకి ఏమవుతుంది అంటే పుట్టుకతోటే కలిగి ఉండే రోగ నిరోధక శక్తిని ఏంటంటే సహజ లేదా స్వాభావిక రోగ నిరోధకత అంటే బై బర్త్ తోటి వచ్చేటువంటి మన ఇమ్యూనిటీ పవర్ ఏమంటారంటే కనుక ఇక్కడ ఏంటంటే ఇనాక్టివ్ ఇమ్యూనిటీ అంటారనమాట. లేదా సహజ స్వాభావిక అంటే సహజంగా నేచురల్ గా వచ్చేటువంటి ఇమ్యూనిటీ ఏమంటారంటే కనుక సహజ స్వాభావిక ఇమ్యూనిటీ అనేసి అంటారనమాట. సహజ స్వాభావిక ఇమ్యూనిటీ ఇక్కడ ఏం చేస్తుంది అంటేనంటే ఇక్కడ ఈ నిరోధకత దేహంలో సూక్ష్మజీవుల దాడి జరగక ముందే ఏర్పడుతుందన్నమాట. అందుకని ఇది అవిశిష్టంగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఎక్కడంటే సూక్ష్మజీవులు మన బాడీలోకి వెళ్ళక ముందు ఏం చేస్తారంటే ఫైట్ చేస్తుంది అనమాట. అంటే బిఫోర్ అడ్వాన్స్ గా ఉంటుంది. ఎలా అడ్వాన్స్ గా ఉంటుంది అంటే కనుక మన బాడీలో ఇంక్లూడింగ్ అయిపోయి అవి సెక్రేషన్ చేసేటువంటి పదార్థాల పట్ల ఏమవుతుంది అంటే కనుక అవి చనిపోవటం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫైట్ చేస్తూ ఉంటది. ఇలా ఫైట్ చేసేటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఏమంటారంటే కనుక ఇనాక్టివ్ ఇమ్యూనిటీ అంటారనమాట. ఓకే, అలా అండర్స్టాండింగ్ ఏంటి కదా ఇనాక్టివ్ ఇమ్యూనిటీ. వాట్ ఈస్ ఇనాక్టివ్ ఇమ్యూనిటీ? ఇనాక్టివ్ అంటే కనుక బై బర్త్ అంటే నేచురల్ గా వచ్చేటువంటి ఇమ్యూనిటీని ఏమంటారంటే కనుక ఇనాక్టివ్ ఇమ్యూనిటీ అంటారనమాట. అంటే ఇనాక్టివ్ ఇమ్యూనిటీలోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక సహజంగా దానంతట తాను వచ్చేటువంటి ఇమ్యూనిటీ ఏమంటే కనుక పుట్టుకతో వచ్చేటువంటి ఇమ్యూనిటీని సహజ లేదా స్వాభావిక వ్యాధి నిరోధకత అంటారన్నమాట. ఓకే, సహజ స్వాభావిక నిరోధకత అంటారు. ఈ నిరోధకతను బేస్ చేసినట్టయితే బేసికల్ ఏంటంటే కనుక 4 ఉంటాయండి. 4 టైప్స్ సహజ స్వాభావిక అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కనుక ఫిజికల్ బారియర్, ఫిజియలాజికల్ బారియర్, సెల్యులర్ బారియర్స్ అండ్ సైటోకనియన్ బారియర్స్ అనమాట. అంటే ఫస్ట్ ఏంటి ఫిజికల్ బారియర్ అంటే ఫిజికల్, తర్వాత ఏంటంటే ఫిజియలాజికల్ బారియర్, తర్వాత సెల్యులర్ బారియర్స్ అండ్ సైటోకనియన్ బారియర్స్. అంటే తెలుగు భౌతిక అవరోధాలు అంటే భౌతిక పరమైనటువంటి అవరోధాలు అంటే బాడీలో ఉండేటువంటి భౌతిక అవరోధాలు ఏం చెప్తారంటే కనుక భౌతిక అవరోధం అంటే కనుక మన స్కిన్ అంటే చర్మము, నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే స్కిన్, తర్వాత ఏంటంటే మ్యూకస్ శ్లేష్మము, స్కిన్ అండ్ మ్యూకస్ మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ ఫిజికల్ బారియర్ అనమాట. ఫిజికల్ బారియర్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఫిజికల్ బారియర్ లోకి వచ్చినప్పటికీ ఇది ఏ విధంగా తన ఇమ్యూనిటీని ప్రదర్శిస్తుందో అంటే కనుక ఇక్కడ స్కిన్ అండ్ మ్యూకస్ చెప్పాను కదా. స్కిన్ లోకి వచ్చినప్పటికీ ఏంటంటే కనుక చర్మం సూక్ష్మజీవుల్ని ప్రవేశించకుండా చేస్తుందన్నమాట. అంటే మన బాడీలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు లోపలికి ఎంటర్ కాకుండా అంటే బాడీ లోపలికి ఎంటర్ కాకుండా మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తుంది అంటే కనుక నిరోధిస్తుంది. అంటే ఎఫెక్టివ్ అడ్డుకుంటుంది అనమాట. ఎప్పుడైతే అడ్డుకుంటుందో అవి సూక్ష్మజీవులు దాడి ఏమవుతుంది అంటే లోపలికి వాళ్ళదన్నమాట. నెక్స్ట్ శ్వాస జఠరాంతర మూత్ర జననేంద్రియ నాళాలలో లోపలి తలాల్లో ఉండేటువంటి శ్లేష్మంలో దేహంలో ప్రవేశించే సూక్ష్మజీవులు నశింపజేస్తాయన్నమాట. అంటే ఏంటంటే కనుక లోపల ఉండేటువంటి శ్లేష్మ లేదా లేకపోతే యూరినరీ బ్లడ్లోకి వచ్చినప్పటికీ ఏంటంటే మూత్ర జననేంద్రియ వ్యవస్థలు అక్కడికి వెళ్ళేటువంటి మైక్రో ఆర్గానిజం ఏం చేస్తారంటే చనిపోయడం జరుగుతుంది. అదేంటంటే ఫిజికల్ అండ్ ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీలోకి వచ్చినప్పటికీ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, స్కిన్ చర్మము, నెక్స్ట్ శ్లేష్మము, చర్మం శ్లేష్మ ఫిజికల్ బారియర్లోకి వచ్చినప్పుడు. అంటే ఫిజియోలాజికల్ బారియర్స్ లోకి వచ్చినప్పటికీ ఏంటంటేనండి ఇక్కడ జీర్ణాశయంలో స్రవించేటువంటి HCl లాలాజలం, కన్నీరు మొదలగు లేదా స్రావాలు ప్రధాన శరీరపరమైన అవరోధాలు. ఇవి సూక్ష్మజీవుల పెరుగుదలకు నిరోధిస్తాయన్నమాట. అంటే ఏంటంటే కనుక మనం ఫుడ్ తీసుకున్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటాం. అది ఫుడ్తో పాటు ఎలాగైనా సరే ఏమవుతుంది అంటే కనుక లోపల స్టమక్ లోకి పోతారు. స్టమక్ లోకి వెళ్ళిపోయినటువంటి HCl ఏం చేస్తుంది అంటే కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట. అంటే ఏం చేస్తుంది అంటే కనుక HCl
హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే కనుక జఠరసాన్ని స్రవించి లోపలికి ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏం చేస్తుందంటే కిల్లింగ్ చేస్తుందంట, చంపేస్తారు. అలా చంపేయటం వల్ల ఏమవుతుందంటే కనుక సూక్ష్మజీవులు చనిపోతాయి. అదే విధంగా ఏంటంటే మనకి డస్ట్ పార్టికల్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఐలో కంట్లో పడుతుంది. అంటే కన్నీటిలో ఉండేటువంటి కన్నీటి ద్రావం కూడా ఏం చేస్తుందంటే కనుక ఐలో ఉండేటువంటిది చంపేయడం జరుగుతుంది అనమాట. అది నెక్స్ట్ దానికి ఏంటంటే కనుక శరీరపై జలాశయంలో స్రవించే హెచ్సిఎల్, నెక్స్ట్ సెలవి అన్నమాట, అంటే కన్నీరు. అంటే లాలజలంలో కూడా వెళ్ళేటువంటిది అంటే కనుక ఘాటైనటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉండటం వల్ల అది లోపలికి ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం చంపేయడం జరుగుతుంది అనమాట. ఓకేనంటే ఇక్కడ ఏం చెప్తారు, జీర్ణాశయంలో హెచ్సిఎల్, నెక్స్ట్ సెలైవా, లాలాజలం, కన్నీటిలో కాదు, అంటే అవి ఉండేటువంటి లిక్విడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే సెలైవా. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే కనుక ఫిజికల్ బాడీలో ఫిజియలాజికల్ బాడీలోకి వచ్చినప్పుడు ఏంటంటే జీర్ణాశయంలో హెచ్సిఎల్, సెలైవా, తర్వాత కన్నీటిలో ఉండేటువంటిది అనమాట. నెక్స్ట్ కణపరమైన అవరోధాలు అనమాట. కణపరమైన అవరోధాలకి ఏంటంటే కనుక సెల్యులర్ బాడీస్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కణపరమైన అవరోధాలకు వచ్చినప్పటికీ రక్తంలో బహురూప కేంద్రక ల్యూకోసైట్లు, మోనోసైట్లు, సహజ అంతక కణాలుగా మాక్రోఫాగస్ మొదలగు కణాలను ప్రధానమైన కణ పదార్థాలుగా ఇవి సూక్ష్మజీవులు భక్షించే రక్షకణాలను కల్పిస్తాయి అనమాట. అంటే బ్లడ్ లో ఉండేటువంటి న్యూక్లియస్ అనమాట. అంటే మోనోసైట్స్ బ్లడ్ లో ఉండేటువంటి ల్యూకోసైట్స్ ని స్రవిస్తాయన్నమాట. సైటోకైనిన్స్ వచ్చినప్పటికీ కదంటే ఇక్కడ ఏంటంటే కనుక రక్తంలో బహురూపం కేంద్రకంలో ల్యూకోసైట్లు, మోనోసైట్స్ అనమాట. అంటే రక్తంలో ఉండేటువంటి ల్యూకోసైట్స్ తెల్ల రక్త కణాలు, నెక్స్ట్ ఏంటంటే మోనోసైట్స్ అనమాట. ఇవి ల్యూకోసైట్స్ అండ్ మోనోసైట్స్ బ్లడ్. అంటే రక్తంలో ఉండేటువంటి ల్యూకోసైట్స్ అండ్ మోనోసైట్స్ కూడా ఏంటంటే ఇవి ఒక అవలోకన లోపలికి ఏంటంటే సూక్ష్మజీవులు చంపేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సైటోకైనిన్స్ అవరోధం అనమాట. రోగనిరోధక కణాలు సైటోకైనిన్స్ స్రవిస్తాయి. ఈ కణ విభేదన ప్రేరేపిస్తాయి. కొన్ని సైటోకైనులు అంటే రోగనిరోధక సైటోకైనులు స్రవిస్తాయి. ఇవి కణ విభేదన శ్రేణులు ప్రేరేపిస్తాయన్నమాట. అంటే ఇక్కడ సైటోకైన్ ఏంటంటే కనుక సెల్ డివిజన్ అంటే కణ విభజన జరిగేటప్పుడు అంటే సెల్ విభజన జరిగేటప్పుడు ఏంటంటే కొన్ని కణాల్స్ ని స్రవిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడైతే స్రవించిందో అది ఏం చేస్తుందంటే కనుక అక్కడ ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చనిపోవడం జరుగుతుంది అనమాట. ఓకేనంటే ఈ విధంగా మనకి ఏంటంటే కనుక టైప్స్ బారియర్స్ ఇన్యాక్టివ్ ఇమ్యూనిటీ. సహజ లేదా స్వాభావిక రోగ నిరోధకతను వివరించండి అంటే కనుక సహజ లేదా స్వాభావిక రోగ నిరోధకత 4 రకాలుగా నిరోధించబడుతుంది చెప్పి ఫస్ట్ ఏంటంటే కనుక ఫిజికల్ బారియర్ అంటే four types of barrier of immunity. 4 types. First one physical barriers, second one physiological barriers, third one cellular barriers, fourth one cytokine barriers అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే కనుక తెలుగు మీడియం వాళ్ళు సహజ స్వాభావిక రోగ నిరోధకత, భౌతిక రోగ నిరోధకత, శరీరపరమైన అవరోధకాలు, కణపరమైన అవరోధాలు, నెక్స్ట్ సైటోకైనిన్ అవరోధాలు అనమాట. ఈ 4 కూడా ఏమవుతుంది అంటే కనుక మీకు సహజ లేదా స్వాభావిక అవరోధాలుగా చెప్పవచ్చండి. ఓకేనండి. ఇక్కడికి వచ్చిన ఫిజికల్ బారియర్కి వచ్చినప్పటికి ఏంటంటే స్కిన్ అండ్ మ్యూకస్. నెక్స్ట్ వచ్చినప్పటికంటే ఫిజియోలాజికల్ బారియర్ శరీరపరమైన అవరోధం జనాశయం, ఇస్సెల్, లాలజలం. నెక్స్ట్ కణపరమైనటువంటి శరీరంలో వచ్చిన బ్లడ్ లో ఉండే గ్లూకోసైడ్స్ అండ్ మోనోసైడ్స్. నెక్స్ట్ సైటోకైన్ సెల్ డివిజన్ జరిగేటప్పుడు మాత్రం ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇది మీకు కూడా షార్ట్ క్వశ్చన్ అవుతుంది. ఇదండి ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ మీకు ఏంటంటే షార్ట్ క్వశ్చన్ కింద అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీకు హెచ్ఐవి మాట. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినప్పటికి ఏంటమ్మా మీకు హెచ్ఐవి. మీకు హెచ్ఐవిలోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక మీకు స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఐవి అంటాడా, లేకపోతే కనుక హెచ్ఐవి నిర్మాణాన్ని వర్తించండి అంటాడనమాట. అంటే హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా కలుగు చేస్తుందో చెప్పండి అంటాడనమాట. ఇక్కడికి ఏంటంటే కనుక ఎయిడ్స్ అంటే కనుక ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ.
మీకు ఎయిడ్స్ అంటే ఏం చేస్తారంటే కనుక ఇక్కడ ఏంటంటే కనుక ఎయిడ్స్ అంటే కనుక ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ యొక్క సిండ్రోమ్ ఇది ఏం చేస్తుందంటే కనుక ఇది జన్మత కానిది అన్నమాట. అంటే కానీ ఏంటంటే కనుక ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా అంటే కనుక బ్లడ్ ద్వారా సంక్రమింపజేస్తారు తప్ప ఇది జెనెటికల్ గా వచ్చేటువంటి డిసీజ్ అయితే కాదండి. జెనెటికల్ గా వచ్చేటువంటి డిసీజ్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది ఏంటంటే కనుక ఇది ఒక జన్మహత కానీ బదిలీ లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించేటువంటి సాంక్రమిక వ్యాధి బట్టి ఏంటంటే కనుక సెక్చువల్ రిప్రొడక్షన్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం జరుగుతుందండి. సెక్చువల్ రిప్రొడక్షన్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం జరుగుతుందన్నమాట. ఇది హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అన్నమాట. అంటే హెచ్ఐవి ఏమంటారంటే కనుక హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఇక్కడ హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఇక్కడ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న తర్వాత ఏమవుతుందంటే కనుక దీని మధ్య భాగంలో జన్యు పదార్థం 2 SSRNAలు ఉంటే జన్యు పదార్థం ఉంటాయన్నమాట. ఏంటంటే సింగిల్ స్ట్రాండ్. ఇక్కడ SSRNA అంటే కనుక సింగిల్ స్టాండ్ RNA ఉంటారన్నమాట. అంటే సింగిల్ స్టాండ్ RNA. ఆ సింగిల్ స్టాండ్ RNA కూడా ఏంటంటే జెనెటికల్ పదార్థం కింద అవుతుందన్నమాట. ఇది సంక్రమించే విధానం అన్నమాట. హెచ్ఐవి మానవ శరీరంలో ప్రవేశించిన సహాయక టీ కణాలు మాక్రోఫేగస్ డెండ్రైట్స్ కణాలపై దాడి చేస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుక టీ లింఫోసైట్ అంటే టీ సెల్స్ ఉంటాయి కదా, ఈ టీ సెల్స్ పైన ఏం చేస్తుందంటే దాడి చేస్తే ఫైట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే ఫైట్ చేయడం మొదలు పెట్టిందో అక్కడ ఉండేటువంటిది ఏంటంటే కనుక ఈ కణాలలోని హెచ్ఐవిలో RNA రివర్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ సహాయంతో తిరోగమన రేఖ ప్రక్రియ ద్వారా యుగల పోషకాలను కలిసిపోయి డిఎన్ఏలో సంక్షేమం చేస్తుందన్నమాట. ఏంటంటే కనుక SSDNA ద్వారా ఏమవుతుందంటే ఎస్ఎస్ అనేది తర్వాత ఏం కలుగుతుందంటే డిఎన్ఏలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఓకే అంటే ఏమంటే మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కనుక రోగ నిరోధక శక్తిని ఏం చేస్తారంటే కనుక తగ్గించేస్తుందన్నమాట. అంటే ఈ వైరస్ మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ లక్షణాలన్నీ బయటపడ్డాక మేబీ 10 years అంటే కనుక 10 years వరకు పడుతుందన్నమాట. అంటే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయట పడడానికి 10 years పట్ట. అప్పటి వరకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే కనుక అప్పటి వరకు అంటే మనలో ఉండేటువంటి ఇమ్యూనిటీ పవర్ ఏం చేస్తుందంటే తగ్గించేస్తుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందో మనకు ఆటోమేటిక్ ఏంటంటే కోల్డ్ వస్తుంది. మనకి యాంటీబయాటిక్ తీసుకుంటాం, సిట్రోస్ అనే టాబ్లెట్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఈ వైరస్ మన బాడీ అంతా సంక్రమించేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక మొత్తం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందన్నమాట. కోల్డ్ వస్తుంది, తగ్గుతుంది, ఫీవర్ వస్తుంది, మనకి టాబ్లెట్స్ వేసుకుంటామండి, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం, కానీ తగ్గదు. ఇంకా ఏదైనా సరే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్స్లకి ఇది వ్యాపించిన తర్వాత ఏ డిసీజ్ మనకు వచ్చినా కానీ అది తగ్గడం అనేది జరగదండి. అంటే కంటిన్యూగా నిరంతరంగా ఏమంటుంది అంటే కనుక మనిషి క్షీణించిపోవడం జరుగుతుంది అనమాట. అలా క్షీణించిపోవడానికి వ్యాధి లక్షణాలు బయటపడడానికి మేబీ ఎన్ని ఇయర్స్ పడుతుందమ్మా? 10 years పడుతుందన్నమాట. ఈ వైరల్ డిఎన్ఏ వైరల్ ఎంజైమ్ ఇంటిగ్రేట్ సహాయంతో ఇంటిగ్రేసెస్ అదితే యొక్క డిఎన్ఏ అణువుతో కలిసిపోయి వైరస్ తో ఏర్పడుతుందన్నమాట. ఈ వైరస్ కొంతకాలం తర్వాత వైరస్ రేణువులను ఉత్పత్తి చేసి ఈ విధంగా సాంక్రమిక మానవుల వైరస్ ను నిరంతరం ఉత్పత్తి చేసి హెచ్ఐవి కర్మాగారంలో పనిచేస్తుందన్నమాట. అదితే కణాల నుండి ఏమవుతుందంటే ఇది ఏర్పడి కొత్త వైరస్ కణాలను విడుదలయ్యి టీహెచ్ కణాలపై దాడి చేస్తుందన్నమాట. అంటే టీహెచ్ కణాలు అంటే కనుక అంటే టీహెచ్ కణాలపై ఏం చేస్తుందంటే కనుక టీహెచ్ సెల్స్ పైన ఫైట్ చేస్తుందండి. ఈ టీహెచ్ ఫైట్ చేసి అందులో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని ఏం చేస్తారంటే తగ్గించేస్తుంది అనమాట. పూర్తిగా తగ్గించేసిన తర్వాత పూర్తిగా ఏమైపోతుందంటే మనిషి చనిపోవడం జరుగుతుంది. ఇది కేవలం ఏంటంటే సెక్సువల్ గా వచ్చేటువంటి డిసీజెస్ అంటే రక్తం ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది అంటారు అనమాట. ఓకేనండి. అంటే ఈ వ్యాధి ఎక్కడ నుంచి ఏంటంటే మనకి ఏంటంటే లైంగిక సంకల్ప వ్యాధులు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే కనుక 2 months లో వస్తుంది. అది అంటే సురక్షితం కానీ లైంగిక సంపర్కం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని 99% చెప్తారనమాట. ఓకేనండి. అంటే హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఇది అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. అంటే ఇది మన బాడీలోకి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ మన బాడీలో ఉంటుంది. ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అంటే మన బాడీలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని ఏం చేస్తుంది అంటే ఇది తగ్గించేస్తుంది అనమాట. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తిని తగ్గించేసిందో అలా తగ్గించడం వల్ల ఏమవుతుంది అంటే కనుక రోగ నిరోధక శక్తిని మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ అని తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతే మనిషి ఆటోమేటిక్ ఏమవుతుందంటే చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చనిపోవడానికి ఏంటంటే కనుక ఫ్యూ ఇయర్స్ పడుతుంది. వెంటనే చనిపోయి కొన్ని సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇది తర్వాత జన్మత అంటే కనుక మళ్ళీ
ఎవరైతే కనుక ఆ డిసీజెస్ ఉన్న వాళ్ళతో లైంగికంలో పాల్గొంటారో, సెక్చువల్ రిప్రెషన్ పెట్టుకుంటారో, వాళ్ళు వీళ్ళ వరకు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. వీళ్ళ వరకు వచ్చేటువంటి అవకాశం అంటే వైఫ్ అండ్ హస్బెండ్. అందుకని డాక్టర్కి వెళ్ళగానే మనకు తెలియకుండానే డాక్టర్లు ఏం చేస్తారంటే కనుక, కొంతమంది అయితే కనుక యాక్సెప్ట్ చేస్తారు హెచ్ఐవి టెస్ట్ అంటే కనుక. డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కనుక తెలియకుండానే ప్రజెంట్ డేస్ లో కనుక వాళ్ళకి ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తున్నారండి. ఓకే, 4 months వచ్చిన పడితే కనుక హెచ్ఐవి ఏ విధంగా ఎయిడ్స్ కి సంక్రమిస్తుందో వివరించండి అంటారన్నమాట. హెచ్ఐవి డిసీజెస్ మాట. హెచ్ఐవి డిసీజెస్ ఏ విధంగా సంక్రమిస్తుందో వివరించండి అంటారు. వివరించండి అంటే కనుక మీరు ఇది రాసుకోవాలన్నమాట. అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్స్ అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ ఏ విధంగా కలుగుతుందన్నమాట. అంటే ఈ వ్యాధి బయటపడడానికి మేబీ ఎన్ని ఇయర్స్ పడుతుంది, 10 years పట్టాలి. అంటే మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత టీలింపోసెట్ ఈ ఆర్గన్స్ అన్ని దాని మీద ఫైట్ చేసి హ్యూమన్ లో ఉండే రోగ నిరోధక శక్తిని అంటే ఏం చేస్తుందంటే క్షీణింప చేస్తుంది. ఎప్పుడైతే క్షీణించేసిందో ఆ మనిషి ఆటోమేటిక్ గా చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. చివరికి ఏం చేస్తుంది అంటే కనుక అది ఈ ఇమ్యూనో వైరస్ లాస్ట్ కి మన బాడీలో ఉండేటువంటి ఆర్గన్స్ ఫైట్ చేసిన తర్వాత అవి పూర్తిగా చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే కనుక మనకి బాడీలోకి ఎనర్జీ అనేది ఉండదు అనమాట. క్షీణించిపోతారు. అప్పుడు ఏమవుతుంది, హ్యూమన్ చనిపోవడం జరుగుతుంది. లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికి ఆ డిసీజెస్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే కనుక ఓన్లీ బోన్ మాత్రమే ఉంటుంది. ఈ బాడీలో ఉండేటువంటి మజిల్ అంతా ఏమవుతుంది అంటే కనుక క్షీణించిపోతుంది అనమాట. అంటే మజిల్ అనేది ఉండదు, ఇంకా స్కిన్ అండ్ బోన్ మాత్రమే ఉంటుంది. ఈ మజిల్ పోవటం అంతా కనుక ఆర్గన్స్ తినటం వల్ల మనకి ఏంటంటే కనుక మనం ఫుడ్ తీసుకున్నా కానీ అది ఎనర్జీగా మన బాడీ పాస్ అవుతుంది అనమాట. ఎనర్జీగా మన బాడీ పాస్ అవుతుంది. లాస్ట్ క్లైమింగ్ స్టేజ్కి వచ్చేటువంటి వాళ్ళ డిసీజెస్ ఎలా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటారండి. అందుకని మనకి డిసీజ్ ఎలా సంక్రమిస్తుంది అంటే కనుక మన ఎడ్యుకేషన్ పర్సన్ గా మనం తెలియని వాళ్ళకి తెలియజెప్పాలన్నమాట. ఏంటంటే ఏ విధంగా ఉంటుంది, ఇది ఏ విధంగా సంక్రమిస్తుంది. ఏంటంటే కనుక ఇంతకుముందు అయితే చాలా ప్రాణాంతకమైనది అని చెప్పుకునేవారు. అంటే ప్రజెంట్ ఏంటంటే కనుక వీటికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా రావడం జరుగుతుంది. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఇమ్యూనిటీ వాళ్ళు పెంచుకోవటం మాత్రమే. దాంతోపాటు ఏంటంటే కనుక మనం సేఫ్టీగా ఉంటాం మాత్రమే. అంటే మనం తెలుసుకున్న వాళ్ళు ఎటువంటి ఏంటంటే బ్యాడ్ క్యారెక్టర్ అలవాటు పడకుండా ఉండటం వల్ల దీన్ని కూడా మనం ఏం చేస్తే సేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా. మీకు 4 marks వచ్చి ఏమడుగుతారంటే కనుక హెచ్ఐవి ఏ విధంగా ఎయిడ్స్ ని కలుగు చేసిందో వివరించండి అంటారు. అంటే హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా మనకి కలుగుతుంది వివరించండి అంటారు. వివరించేటప్పుడు మీరు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికి కూడా స్ట్రక్చర్ కూడా ఉంటుంది. మీరు ఆ స్ట్రక్చర్ వేసుకుంటే వేసుకోవచ్చు. స్ట్రక్చర్ గురించి అడిగినప్పుడు ఏంటంటే కనుక మీ మెటీరియల్ ఇచ్చిన దాంట్లో కనుక స్ట్రక్చర్ కంపల్సరీ ఉంటుంది. స్ట్రక్చర్ కూడా మీరు వేసుకోవచ్చు అండి. అంటే మామూలుగా చూడాలంటే స్ట్రక్చర్ ఏంటంటే ప్రోటీన్ కోడ్. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఏంటంటే కనుక లిపిడ్ లేయర్, దీని బేసికల్గా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హెచ్ఐవి స్ట్రక్చర్ అనమాట.
స్ట్రక్చర్ ఆఫ్ హెచ్ఐవి. ఓకేనండి, దీని యొక్క జనరేషన్ చూసుకుంటే అనమాట ఈ వైరస్ ఏంటంటే మన కంటికి కనిపించదు, అంటారు సూక్ష్మంగా అన్నమాట. అంటే బ్లడ్ లో ఉంటుంది. బ్లడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్యూ మినిట్స్ మాత్రమే బ్రతకగలుగుతాయి. అంటే మన కళ్ళు తెరిచి 5 seconds, కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపు ఏమవుతుందంటే ఈ వైరస్ బయట ఉండేటువంటి టెంపరేచర్ తట్టుకోలేదు, చనిపోతుంది అనమాట. అలా అంతమంది డేంజర్ కరమైన వైరస్ ఇది బ్లడ్ లో మాత్రమే ఉండగలుగుతుంది. వేరే వాళ్ళకి ఏంటంటే కనుక సంక్రమించేటప్పుడు మాత్రమే ఎలా సంక్రమిస్తుంది అంటే కనుక వేరే వాళ్ళు సంక్రమించేటప్పుడు ఎలా సంక్రమిస్తుంది కనుక రక్తం ద్వారానే ఇది ఎదుటి వాళ్ళకి సంక్రమించడం జరుగుతుందండి. ఓకేనండి, ఇది ప్రాణాంతకమైనటువంటి అది డిసీజెస్ అనమాట. ఓకేనా, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఈ హెచ్ఐవి వ్యాధి అనమాట. ఈ కలిగేటప్పుడు ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా సంక్రమిస్తుందో వివరించండి అంట. అంటే హ్యూమన్ ఇమ్యూనిటీ వైరస్ అనేది ఏ విధంగా ఎయిడ్స్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఈ వైరస్ మన బాడీలో ఏ విధంగా వ్యాపించి సంక్రమింపజేస్తుందన్నమాట. అంటే మన బాడీలోకి వచ్చిన తర్వాత 10 years కానీ డిసీజెస్ బయటపడుతుంది. ఇవన్నీ కూడా మీరు క్లారిటీగా రాసుకోవాలి. ఓకేనమ్మా, మీకు ఇది వచ్చినప్పటికి ఏంటంటే యూనిట్ 4 to 6 అవుతుంది అనమాట ఈ 2 questions. ఓకే, ఇప్పుడు చెప్పండి 2 questions ఏమవుతుందంటే యూనిట్ 40 లో 6 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.